ఐటీ కారిడార్లోని దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కొద్ది రోజుల క్రితం దెబ్బతినడం, చెరువు మొత్తం కూడా గుర్రపు డెక్కతో పేరుకుపోవడం స్థానికంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ సత్వరమే స్పందించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించడం జరిగింది. చెరువులోకి మురుగునీరు కలుషితం కావడం, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులతో కలిసి పర్యటించారు. మరి దుర్గం చెరువుకు సంబంధించి హైడ్రా ఏం చేయబోతుంది? గతంలో కూడా ఒకసారి పరిశీలించి మురుగునీరు చెరువులో కలుషితం కాకుండా, మురుగునీరు చేరకుండా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఇప్పటికీ దాన్ని విస్మరించడం గల కారణాలు ఏంటి అనేది క్షేత్రస్థాయిలో అధికారులను ఆరా తీయడం జరిగింది. రంగనాథ్ గారు మనతో పాటు ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఇప్పుడు తదుపరి ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్తారనేది అడిగి తెలుసుకుందాం. సార్, దుర్గం చెరువుకు సంబంధించి ఐటీ కారిడార్లో ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, పర్యాటక ప్రాంతంగా కూడా ఉంది. దీన్ని పట్టించుకోవాల్సినటువంటి యంత్రాంగం పూర్తిగా విస్మరిస్తుంది. అందుకే పెద్ద స్థాయిలో గుర్రపు డెక్క పేరుకుపోయింది అనేటువంటి విమర్శలు స్థానికుల నుంచి, వాకర్స్ నుంచి వ్యక్తం అవుతున్నాయి. మరి దీన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు కదా, ఏం హైడ్రా దీని మీద ఎలాంటి ఫోకస్ తీసుకోబోతుంది? ఇది ఈ మధ్య మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. అట్లానే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎన్జిఓస్, ఇతర రెసిడెంట్స్ అంతా కూడా ఈ ఏరియాస్లో ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ గుర్రపు డెక్క వాటర్ హైసింత్ ఏదైతే ఉందో ఇది పెరగటం వల్ల మొత్తం చెరువు అంతా కూడా దాదాపుగా స్ప్రెడ్ అవ్వటం వల్ల ఇక్కడ భయంకరమైన దోమల సమస్య అండ్ ఇతర సమస్యలు కూడా వస్తున్నాయని చెప్పేసి వారి నుంచి మురుగు వాసన కూడా బాగా వస్తుందని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడంతో ఈరోజు ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. దుర్గం చెరువుకి వచ్చినప్పుడు ఇక్కడ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు, అంటే దీంట్లో ఇరిగేషన్ వాళ్ళు, నెక్స్ట్ అట్లానే జిహెచ్ఎంసీ అధికారులు, దీంతోపాటు వాటర్ బోర్డు సంబంధించిన అధికారులు అండ్ రహేజా ఎవరైతే కనుక ఇది మెయింటైన్ చేస్తున్నారో ఈ దుర్గం చెరువు చుట్టూన్న వాటర్ ట్రాక్ని, దీనికి ఏదైతే వాళ్ళు జిహెచ్ఎంసీతో ఉన్నటువంటి ఎంఓఈ కింద వాళ్ళు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో రహేజా గ్రూప్ ఉన్నారు. అట్లానే ర్యామ్కీకి సంబంధించిన ప్రతినిధులు ఏదైతే ఎస్టీపీ వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చారో వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ హైడ్రా ఆఫీషియల్స్ కూడా అందరం ఉన్నాము. సో ఇక్కడంతా కూడా మొత్తం నడిచి అంతా బై ఫుట్ అంతా మేము వాక్ చేసి మొత్తం ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు స్పష్టంగా ఇక్కడ కనబడుతుంది ఏంటంటే సీవేజ్, అంటే మురికి నీరు ఏదైతే కనుక ఇళ్లల్లో నుంచి వస్తుందో లేకపోతే వాళ్ళు అపార్ట్మెంట్స్ నుంచి వస్తుందో ఇవన్నీ కూడా ట్రీట్ చేసి రావాల్సినటువంటి విధంగా కాకుండా ఎంట్రీ అవుతుందనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుందన్నమాట. అంటే ఎప్పుడైతే కనుక మురికి నీరు చెరువులోకి వస్తుందో అప్పుడే ఈ గుర్రపు డెక్క అనేది అక్కడ పెరుగుతుంది. అండ్ ఒక్కసారి గుర్రపు డెక్క పెరగటం మొదలెట్టిన తర్వాత దానికి ఇంకా చాలా స్పీడ్గా పెరగటం జరుగుతుందన్నమాట. దాని ద్వారా చెరువుకి అంతా కూడా మొత్తం కొన్ని రోజుల్లోనే మొత్తం స్ప్రెడ్ అయ్యేటటువంటిది జరుగుతుంది. దీనివల్ల చెప్పాం కదా, దోమలు, పొల్యూషను ఇట్లాంటి సమస్యలన్నీ ఉంటాయి. సో అసలు ఈ మురికి నీళ్ళు రావడానికి ఏంటి, ఎందుకు వస్తుందని కూడా మళ్ళీ ఇక్కడ మేము లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దీంట్లో రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి. సో ఒకటి మనకి ఒక ఎస్ఎన్డిపికి సంబంధించిన, అంటే స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఒక స్టామ్ వాటర్ డ్రైన్ కట్టి అది చెరువులోకి, అంటే వర్షం బాగా వచ్చినప్పుడు దాంట్లో నుంచి నీళ్లు వచ్చి చెరువులో కలవాలన్నమాట ఆ ఎస్ఎన్డిపి డ్రైన్ ద్వారా. బట్ అక్కడ మేము వెళ్ళి చూసినప్పుడు అక్కడ జంక్షన్లో అక్కడ క్లియర్గా నెక్టర్ గార్డెన్స్ జంక్షన్ అది అంటారు, అక్కడ బహుశా ఆ జంక్షన్కి వెళ్ళి చూసినప్పుడు ఆ మురికి నీళ్ళు ఏదైతే ఉన్నాయో అది ఎస్ఎన్డిపి డ్రైన్లో కలవకూడదు. అది కలవకుండా మామూలుగా దానికి ఒక చెరువు చుట్టూ డైవర్షన్ డ్రైన్ అని ఉంటుందన్నమాట, దాంట్లో కలవాలి. బట్ అక్కడ ఏమవుతుందంటే ఈ ఎస్ఎన్డిపి డ్రైన్లో కూడా కలిపేస్తున్నారు. ఎందుకు కారణం అని అడిగితే ఇరిగేషన్ వాళ్ళు ఏమంటారంటే అది మనకు కలవకపోతే కనుక ఓవర్ఫ్లో అవుద్దని అంటారు. అది ఓవర్ఫ్లో అయినా పర్వాలేదు కదా, మరి చెరువులో కలుపుతున్నారు కదా, దానివల్ల సమస్య వస్తుంది కదా. ఓవర్ఫ్లో కాకుండా ఏం చేయాలంటే వర్క్ చేస్తే ఏది మన ట్రాఫిక్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు మాకు, అది రోడ్డు కటింగ్ చేశారంటే మరి సంక్రాంతి సెలవులు అప్పుడు వారం రోజులు సెలవులు ఉన్నాయి, మరి అప్పుడు ఎందుకు మీరు చేయలేదని అంటే సరే వాళ్ళు సరైన స్పష్టతతో సమాధానం లేదు. అంటే దీనికి ఒక డైవర్షన్ డ్రైన్ అనేది చేసి దాన్ని కరెక్ట్గా అక్కడికి వచ్చేటటువంటి మురికి నీరుని, ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు మనకి దాదాపు ఇది చలికాలము ఆర్ మనకి ఎండాకాలంలో వర్షాలు ఉండవు, ఆ టైంలో వచ్చేటటువంటి నీరు అంతా మురికి నీరే ఉంటుంది. ఈ మురికి నీరు అనేది చెరువులో కలవకుండా కావాల్సినటువంటి అన్ని సిస్టమ్ ఉంది ఇక్కడ, బట్ దాన్ని అమల్లో సరిగ్గా జరగట్లేదు. అంటే ఎందుకు జరగట్లేదు అంటే ఎస్ఎన్డిపి డ్రైన్లోకి కలిపేస్తున్నారు. అక్కడ దాంట్లో చూసాము, అక్కడ చిన్న ఒక ఇన్లెట్ లాగా ఇచ్చి దాంట్లో కలిపేస్తున్నారు. ఎందుకంటే అది తప్పకుండా అది క్షేత్రస్థాయిలో ఉన్న అధికారుల తప్పిదం, అది ఖచ్చితంగా ఇమీడియట్గా మూపిస్తే దానివల్ల రాదు. నెక్స్ట్ రెండోది, ఇక్కడ మీరు చూసారు ఈ ఎస్టీపీ ఉంది, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి కూడా వచ్చేటటువంటి
చూసాం. ఏది మనం ఈ నాలా ఏదైతే ఉందో దాంట్లో కూడా ఈ ఐఎన్డి స్ట్రక్చర్స్ అని ఉంటాయి అన్నమాట. ఈ ఐఎన్డి స్ట్రక్చర్స్ దగ్గర కూడా సరిగా అంటే అది కూడా లేకుండా దాని వచ్చేటటువంటి నీరు కూడా కొంత చెరువులో కలుస్తున్నటువంటిది కూడా అక్కడ చూసాం. అంటే అది కూడా సరిగా అంటే దాని బస్తాలతో మూసేశారు. బట్ అయినా కానీ కూడా ఖచ్చితంగా దాంట్లో లోపలికి వచ్చేటటువంటిది ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ ఐఎన్డి స్ట్రక్చర్స్ దగ్గర ఒకటి, అక్కడ ఎస్ఎన్డిపి దగ్గర ఒకటి, నెక్స్ట్ మూడోది ఈ ఎస్టీపీలో ట్రీట్ చేస్తున్నాం అన్నారు. ట్రీట్ చేశారనే దాన్ని మనం తప్పకుండా వెరిఫై చేయాలి. ఎందుకంటే దీన్ని అంటే మ్యానిపులేట్ చేయడానికి కూడా స్కోప్ ఉంది. ఇక్కడ చేస్తున్నారని నేను అన్నాను, బట్ ఇటువంటి స్కోప్ ఉన్నటువంటి ఉదంతాలు చాలా చూసాం. అంటే సిస్టంలో మనం మ్యానిపులేట్ చేసి క్యాలిబ్రేట్ చేసామనుకోండి, క్యాలిబ్రేట్ చేసి అదే రీడింగ్స్ వస్తుంటాయి అనమాట. సో అది అయిందా లేదా అనేది కూడా మనం వెరిఫై చేసుకుంటే కూడా తెలుస్తుంది. అంటే చాలా చోట్ల ఇదే సమస్య. నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్లే మురుగునీరు చెరువులోకి మళ్లుతుంది అనేది సో ఇక్కడ వినిపిస్తున్నటువంటి వాదన. అందుకే చెరువులో పెద్ద సంఖ్యలో గుర్రపు డెక్క పెరిగింది, సో అది ఇబ్బందికరంగా మారింది అనేది సో విమర్శ వ్యక్తం అవుతుంది. మీరు పరిశీలనలో జలమండలి పనితీరు ఎలా ఉంది? నేను జలమండలి కాదు, ఇది జలమండలి పనితీరు అనే దానికన్నా ఇక్కడ ర్యామ్కీ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ర్యామ్కీ అనే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు, జలమండలి వాళ్ళు మానిటర్ చేయాలి. ఇక్కడ ఎలా పనిచేస్తుంది అనేది ఇంకా మాకు క్లారిటీ లేదు. అంటే ఇక్కడ బాగా పనిచేస్తుందా లేదా అనేది రేపు వెరిఫై చేస్తాం. పాత సిస్టము పాత డేటాను ఒకసారి చెక్ చేస్తాం. పాత డేటా అనేది కూడా ట్రీట్ చేసినా ట్రీట్ చేయకపోయినా కానీ కూడా మనం ఒక ఏదో అంకెలు మార్చడం అనేది పెద్ద విషయం కాదు ఇప్పుడు మనం దాన్ని తీసుకురావాలనేది. సో అలా చేయడానికి ఆస్కారం ఉన్నటువంటి పరిస్థితులు ఉంటే కనుక తప్పకుండా అప్పుడు మ్యానిపులేషన్ అవుతుంది. అలా కాదు సక్రమంగా చేస్తున్నారు అనేది కూడా రేపు సర్ప్రైజ్ మేము చెక్కులు చేస్తాము. చెక్ చేసి, ఎందుకంటే హైడ్రాకి లేక్ ప్రొటెక్షన్ అనేది ఒక బాధ్యతగా ప్రభుత్వం ఇచ్చింది. సో ఇవన్నీ ఏజెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరు అడిగితే మాది కాదు వీళ్ళది కాదు వాళ్ళదని ఒకటి మీద ఒకటి దోసుకుంటూ అది ఫైనల్గా ఏమవుతుందంటే చెరువులోకి మొత్తం మురికి నీళ్ళు రావడం, అక్కడ గుర్రపు డెక్క పెరగడం అనేది అక్కడ కనపడుతుంది కళ్ళ ముందు. బట్ ఎవరు దీనికి బాధ్యత తీసుకోవాలి? అందుకో ఖచ్చితంగా హైడ్రా దీని మీద స్పందిస్తూ దీన్ని ప్రభుత్వాన్ని కూడా నివేదిస్తాం. అట్లానే దీంట్లో ఎవరైతే స్లాగ్గా ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా వాళ్ళకి చెప్పాం, యాక్షన్ తీసుకోవాలి, మీరు ఇమీడియట్గా అది చేయాల్సిన చర్యలు, లేకపోతే హైడ్రా ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ ఫైల్ చేస్తుంది అనమాట వాళ్ళ మీద. దుర్గం చెరువు బాధ్యతలను ఇంకా హైడ్రా తీసుకోబోతుందంటారా? మీరు క్షేత్రాలు చూశారు కాబట్టి సో ఇట్లా అధికారుల మధ్య శాఖల మధ్య సమన్వయ లోపం ఉండడం, సో హైడ్రా ఇప్పటికే 6 చెరువులను ఎంతో అందంగా ముస్తాబు చేస్తుంది, వాటి నిర్వహణ కూడా పరిష్టమైన ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కాబట్టి ఇంత పర్యాటక ప్రాంతం కావచ్చు, సో ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నటువంటి ఈ కేబుల్ బ్రిడ్జ్ ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని హైడ్రా ఏ విధంగా తీసుకోబోతుంది? తప్పకుండా అండి. ఇక్కడ మనం చేయాల్సింది సిస్టమ్స్ సెట్ చేయాలి. సిస్టమ్స్ ఇప్పుడు మీరు అంటున్నట్టు ఇప్పుడు డైవర్షన్ డ్రైన్ ముందు కలపాలి, అది చేస్తాం, అది చేస్తాము. నెక్స్ట్ అట్లానే వచ్చేటటువంటి వాటర్ ట్రీట్ అయ్యి లోపలికి వెళ్ళాలి, లేకపోతే కనుక డైవర్షన్ డ్రైన్లో బయటకు వెళ్ళిపోవాలి. ఇవన్నీ సక్రమంగా జరిగేటట్టు తప్పకుండా దుర్గం చెరువు మేము తీసుకుంటాం, బాధ్యత తీసుకుంటూ మేము ఇక్కడ దీన్ని మానిటర్ చేస్తాం. దీనికి కొన్ని ఐఓటీ సెన్సర్స్ కూడా పెట్టేసి నిత్యం కూడా మాకు కూడా కనెక్ట్ అయ్యేటట్టు, అంటే హైడ్రా ఆఫీస్ కనెక్ట్ అవుతుంది, కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంది, ICCC మన బంజారాహిల్స్లో ఏదైతే ఉందో దానికి కూడా కనెక్ట్ అయి ఉండాలి. అండ్ అట్లానే సిస్టమ్స్లో ఎక్కడైనా మ్యానిపులేషన్ చేస్తే కనుక మనకి ఇమీడియట్గా అలర్ట్ వచ్చే సిస్టమ్ కూడా సైబర్ సంబంధించిన ఎక్స్పర్ట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి, ఎందుకంటే దీన్ని కింద ఉన్నటువంటి ప్రోగ్రామర్సో లేకపోతే కంప్యూటర్ ఆపరేటర్సో మ్యానిపులేట్ చేసేసి ఇంత పగడ్బందీ చేసే సిస్టమ్ని వాళ్ళు అక్కడ చేసి అంత బాగుందని మనం స్క్రీన్ మీద చూస్తుంటాం. యాక్చువల్గా వచ్చే వాటర్ ఏమో అంత మురికి నీళ్ళే ఉండొచ్చు. అవి కూడా మనం ఒకసారి స్టడీ చేసి ఇమీడియట్గా దాన్ని చేస్తుంటాం. బట్ డెఫినెట్గా ఇక్కడ వాటర్ హైస్ అంటే గుర్రపు డెక్క తీయడానికి GHMC వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు కొంత జరుగుతుంది. బట్ వాళ్ళకి మెషినరీ కూడా కొంత తక్కువ ఉందని చెప్పేసి వారు చెప్తున్నారు. సో బహుశా వాళ్ళు కొన్ని రోజులు అటెండ్ అవుతామని కూడా అంటున్నారు. సో ప్రాబ్లమ్ ఈజ్ క్లీన్ చేయటం అనేది కాదు, ప్రాబ్లమ్ ఈజ్ మురికి నీళ్ళు లోపలికి రావటం. ఆ మురికి నీళ్ళు రావటం అనే దాన్ని అడ్రస్ చేయాలి. పైన కనపడే సూపర్ఫిషియల్గా ఉండేది ఈజ్ ద గుర్రపు డెక్క పెరగటం అనమాట. బట్ యాక్చువల్ రూట్ కాజ్, అసలు కారణం ఈజ్ సీవేజ్ వాటర్ అనమాట. సీవేజ్ వాటర్ రాకుండా ఉండడానికి ఇక్కడ సిస్టమ్ ఉంది అంతా, బట్ ఆ సిస్టమ్ సరిగ్గా రన్ చేయట్లేదు. ముందు ఆ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. ఎస్టాబ్లిష్ అయ్యేది ఉన్నదాన్నే సరిగ్గా పనిచేసేటట్టు చేస్తాం. అది చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెటరేట్ అవుతాయి అనమాట. సో అది ఇట్లా దుర్గం చెరువు కానీ ఏ చెరువులో అయినా కానీ కూడా గుర్రపు డెక్క సడన్గా పెరుగుతుందంటే కనుక దాని దేర్ సమ్ సీరియస్ ప్రాబ్లం. అక్కడ అంటే మురికి నీళ్ళు వచ్చి కలుస్తుంది. ఎందుకు కలుస్తుంది అనేది మనం లోతుగా అక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇది హైడ్రాకి మాకేమీ ఈ బాధ్యత ఇచ్చి చేయమనేది కాదు, బట్ డెఫినెట్గా మేము ప్రోయాక్టివ్గా హైడ్రా చేస్తుంది కాబట్టి ఇది. ఎందుకంటే జీవోలో క్లియర్గా హైడ్రాని కాన్స్టిట్యూట్ చేసినప్పుడు చెరువు ప్రొటెక్షన్ అనేది మాకు ఇచ్చినప్పుడు, చెరువు ప్రొటెక్షన్ అంటే కేవలం ఎంక్రోచ్మెంట్సే కాదు, దాని క్వాలిటీ ఆఫ్ వాటర్ని కూడా డెఫినెట్గా అది కూడా ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. హైడ్రా తప్పకుండా తీసుకొని ఈ పొల్యూషన్ దీని అన్నింటినీ కూడా అడ్రస్ చేయడానికి మా వైపు నుంచి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. చెరువుకు సంబంధించి ఆక్రమణలు కూడా తొలగించి కంచె వేశారు. సో ఆక్రమణల విషయంలో ఎంత కట్టంగా ఉంటారు, ఆ ప్రాంతాన్ని అంతా కూడా చెరువులో కలిపేలా సో ఇలాంటి చర్యలు తీసుకుంటారు. తక్షణం దుర్గం చెరువుకు సంబంధించి హైడ్రా స్టాండ్ ఏంటి? ఇది మీరు చూశారు ఇక్కడే. గతంలో మనం December 31 రోజున ఇక్కడ ఆక్రమణలు తొలగించాం.
ఇక్కడ ఏదైతే కనుక ఒక దాదాపు 4-5 ఎకరాలు ఉన్నటువంటి ల్యాండ్ అప్పుడు చెప్పాం వాళ్ళ మీద ప్రభాకర్ రెడ్డి గారు దుబాక శాసనసభ్యులు ఇంకా వేరే ఎవరో వెంకటరెడ్డి ఎవరు ఉన్నారు వాళ్ళ మీద కేసు కూడా హైడ్రా ఫైల్ చేసింది. సో ఈ మట్టినంతా ఫిల్ చేసి దీన్ని అంతా చేసిన దానికి మా దగ్గర శాటిలైట్ ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ కూడా రిలీజ్ చేసాము. అవన్నీ తీయమని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము. అది తీయకపోతే కనుక తప్పకుండా మేము ఏం చేయాలో తప్పకుండా మా చర్యలు మేము తీసుకుంటాం అన్నమాట. ధన్యవాదాలు సార్. ఇది దుర్గం చెరువుకు సంబంధించి హైడ్రా చెప్తున్నటువంటి వాదన. ఇక అంటే లేక్ ప్రొడక్షన్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు దుర్గం చెరువు బాధ్యతను హైడ్రా తీసుకోబోతుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యవస్థను పటిష్టంగా ప్రణాళికాబద్ధంగా దుర్గం చెరువును ఒక బాధ్యతాయుతంగా నిర్వహించేలా హైడ్రా ముందుకు చర్యలు తీసుకోబోతుందని చెప్పి కమిషనర్ రంగనాథ్ గారు చెప్తున్నారు.